ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని మార్చబోతుంది. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తారు. ఇది అనేక రకాల ఇబ్బందులను వీరికి తెచ్చిపెడుతుంది. కోపం కూడా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, రాత్రి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. అంటే మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసి ఉన్నట్లయితే కనుక, వ్యాపార అవకాశం కానివ్వండి, ఉద్యోగ అవకాశం కానివ్వండి, దానికి సంబంధించి మీరు ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఆ రిజల్ట్ మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుందని చెప్పుకోవాలి. ఇది మీకు చాలా ఆనందాన్నిస్తుంది. దీని ద్వారా మీ యొక్క భవిష్యత్తులో పూర్తి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క జీవితం మారబోతుందని చెప్పుకోవాలి. ఇది వరకు మీ జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కూడా ఉండబోతోంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, వ్యాపారస్తులకి చాలా మేరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు బాగా కలిసి వస్తుంది. అలాగే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్న వారికి, భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఏ పనులు చేసేవారైనా ఈ రోజు అనుకూలమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. అలాగే ఎవరైతే ఫ్రీలాన్సర్ గా జాబ్స్ చేస్తున్నారో వారు కూడా అనుకూలమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఈ మేషరాశి వ్యక్తులకి ఉంటాయి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే భవిష్యత్తులో వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని పరిష్కరించుకుంటారు. మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ, ఈ యొక్క మేషరాశి వారికి ఆదివారం రోజు, అంటే మార్చి 2వ తేదీ ఆదివారం రోజు చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. శివారాధన చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.